అమ్మా నువ్వెవరు? నీ పేరేమో? నా పేరా? చెప్తా. అవుట్లోకి వచ్చి పుట్ట వెనుక ఇల్లు కొత్త సినిమాలు పొడి ఉన్నదేమి నీది? అట్లానే నేను ఈ ఊళ్ళో ఏమని? బుజ్జి. బుజ్జి. మరి పేరు కట్టెట్లా పెట్టిన పుట్ట వెనుక ఇల్లు కొత్త సినిమాలో పెద్ద స్టోరీ అంతే. అంతేనా? మరి నీకు ఏమైంది? సస్తా సస్తా తాత నాకు భక్తు మీద ఇంట్రెస్ట్ లేదు. భక్తు మీద బెల్లం తెచ్చుకొని రోడ్లేసి దంచి అదంతా తినేసి ఫ్రిడ్జ్ తాగి ఏసీ రూమ్ లో పోయి మంచం మీద పండుకొని నిండా దుబాయ్ దుప్పటి కప్పుకొని ఏమో కుడుకలు బెల్లం తింటే నాగది దుడ్డమ్మకు వాటి పరుస్తావని సస్తావు బెల్లం నిజం కాదా? ఓడిని చెప్పిన బాగాడు తింటే బాణం ఓడేవాడు ఇంకొక స్టైల్ ఇంకెట్లా వస్తావు? జయ శక్తి మాతాకి జై. మరింటికి నేను వదునా ఏ తాత ఏ తాత కొమ్ము మెచ్చిగేస్తావు? చక్కని అన్నం నీది తాత చూడాలన్నట. నీ వెనక లైన్ కడతారు బస్తాలు నిలబడి. ఏమంటే ఇప్పుడు కుమ్మరోళ్ళింటికి పోయి కొత్త సిప్ప తెచ్చుకోని పెడతా టేబుల్ కింద నిండా నీరు పోసి ముక్కు పట్టుకోనాలి. రమ్ముని గిలాసులో పడితే చెంపే నీళ్లు తుంకిన బరోబర్ సిప్పల గిలాసు నీళ్ళు పడి తుంకిన బరోబర్ పచ్చడైపోతాయి. నువ్వు చస్తావే అడిగండి. సిప్పలు ఉన్నాయి నీళ్ళు కావా? అవు అది తింటే అలా తావు అది దుక్తే పానం పోదు. యాడికెళ్ళి పోతే అడుగు పెట్టే బరోబర్ పాలు పచ్చడైతే బావిలో సూత్తల్లో నూతిలో పడా బాగా పెట్టుకుంటే కప్పలని పోయేటి పానం ఎక్కడ పోతే అంత ప్రేమలే నీకు. సస్తే సచ్చుడే సచ్చుడు ఇంక ఇష్టం కదా వస్తా అట్లా చేసేవి చావు. అయితే ఇంకొక స్టైల్ వస్తాను కమ్మ ఊసిపడింది. ఏ బావా? చిన్నమ్మ కొడుకు చిన్నబావ. చిన్నమ్మ కొడుకు చిన్నబావ. సరే ఇంకెంత వస్తావు సావు? ఇంకొక స్టైల్ వస్తాను. సావు సావు. శక్తి మాతాకి నేను వదునా ఏమంటే ఇప్పుడు పక్క ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు సావస్తాను. ఎట్లా? ఉల్లి తోట పోయి ఉల్లకు పెట్టుకొని పూలకు 3-4 సుప్పు తిప్పి వేసుకొని అవునే పొట్టి ఎంత ప్రేమతో పెంచిందంటే ఉల్లాకు 3 ముళ్ళు నువ్వు దూలకు 3-4 తింపి 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 మిగిలింది మెడకేసుకొని వస్తావా? పోతుంది అట్లా బాణం ఓడవని చెప్పినోడు. సచ్చేది ఉంటే మైసంగంలోకో నిర్మలంగంలోకి పోయి ఒక తాడు మొండు తెచ్చుకోవాలి. లేకుంటే బండిని క్లచ్ వైరల్ కట్టుకొని ఇడు బాణం బండిది క్లచ్ వైర్ తాడు వేసుకుంటే బండి లోపలికి తగ్గి తగ్గి పోయేది బాణం అంతా ఇష్టమేంటికి సావని క్యాన్సర్ ఏదో బాగా సస్తా అనుకున్నా కానీ సావని సావా
అవునండి మరి మనసు అయితే మార్చుకున్నావు సచ్చినంత బాగా నీకు ఓడతో వచ్చింది ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇంట్లో ఇల్లన్నప్పుడు సంసారం అన్నప్పుడు కష్టాలు ఉంటాయా? ఆ. లక్షలు కూడా పదహారు ఉంటాయి. ఓడతో నీకు ఏమో అత్తమామతో వచ్చింది అసలు తల్లిదండ్రి నాకు ఉన్నారు. కాళ్ళ పొద్దున లేచి ఆ కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తిన వాళ్ళకున్నా తప్పులేదు. మరి ఆడతో లేదు మరి యారతో నచ్చింది యారన్నతో ఎట్లా వస్తుంది? ఆ. అందరికి ఒకటే తల్లి. ఒక్క తల్లి కట్లో పుట్టిన ఒక కట్లు వస్తాయి. తండ్రులే వేరు. తండ్రులే వేరు తల్లి ఒకటేనా తల్లి ఒకటి తండ్రి వేరంటే ఎట్లా లవ్లీ మా పెద్దక్కలు పుట్టినప్పుడు పెద్దనే చచ్చిపోయాడు. పెద్దక్క పుట్టినప్పుడు పెద్ద చచ్చిపోయాడు అట్లనే అందరు సీరియల్ పట్టినాం లైవ్. అంటే మీ అమ్మకు నలుగురు అయింది అనుకో మీ అమ్మ దాన్ని లేరా అయ్యా లేదా దాంతో ఆలోచన బాధలే. వాళ్ళతో బాధ లేదు యారలతో బాధ లేదు మరి బాగా మనుషులతో నచ్చింది అల్లు నేను పొద్దున్న దాకా పక్కన పనికి పోయి ఇంటికి వచ్చి గీరని వస్తున్నాను వచ్చి పేరుతో ఇస్తుంది. పిసుకుతలా ఒత్తుతలా అదే నేను వస్తుందంటే ఇట్లా అంటే ఏమంటారు దాన్ని? ఒత్తుతలు అంటారు మరి అట్లనే నువ్వు పిసుకుతలా అంటావు మరి మాకేం తెలుస్తుంది? దొడ్డు లెక్క. పిసుకుతలా మరి ఆతో లేదు మరి నీకు వచ్చింది ఓడితోని మొగడుతోని నచ్చింది ఆడే నువ్వు గాడి చోటు నా దగ్గర తీస్తూ అంటే బాడుకో చూడు. ఇగో ఇప్పుడే ముందే అదే ఎట్లేవారంటే ఆ ముండవుడు లగ్గమైనాక 3 నెలల దెంకపోయిండు. 3 సంవత్సరాలు ఇప్పటికి పత్తలేదు. లగ్గమైన 3 నెలలకు దెంగపోయిండు 3 సంవత్సరాలే పత్త లేవు మరి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చేది మన భాస్కర్ గౌడ్ ఉంటారు కదా, గోడలకు లోపలైన గోడలు పెద్దగా ఎట్లా బాగా రోజులైంది అందుకే గోడ పెద్ద భాస్కర్ గౌడ్ ఉంటాడు కదా. గోడు భాస్కర్ గౌడ భాస్కర్ గౌడ్ పోయి కన్ను వస్తారు ఆయన అన్నాడు. వాళ్ళు అయింది అక్కడ చేసి భాస్కర్ గౌడు భుజి రాయ తీయ కళ్ళు పోతాయి పుల్లు కళ్ళు చేసి పోసిండు పుడుకు తినట్టు చేసిండు. భాస్కర్ భాస్కర్ గౌడ్ అయితే